ఇది పాప్కార్న్ డబ్బా సినిమా థియేటర్ చంపేస్తానా? Of course, if the popcorn rates come down a bit, it'll be much better. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి రావట్లేదని. To go take your family after the film, we all talking about it. It is a great communal activity also. అంటే టికెట్ ప్రైస్లో 3/3 స్నాక్ రేట్ ఉండేది ఇదివరకు. ఇప్పుడు స్నాక్ రేట్లో 3/3 4/3 టికెట్ రేట్ ఉంటుంది. 350 రూపాయల కూల్ డ్రింక్ చిన్న ఇది కప్పు. చాలామంది బాలీవుడ్ డైరెక్టర్లు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు గతంలో. ఇండస్ట్రీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఒక స్టార్ హీరో మాట్లాడగలిగారు. అంటే 450 పోస్టర్ కాదు, నిజానికి పాప్కార్న్ ధరలు గనక మనం అదుపు చేసుంటే 700 కోట్ల పోస్టర్ వేసేవాళ్ళం ఇక్కడ. Of course, if the popcorn rates come down a bit, it'll be much better. ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఒక పర్సనల్ లోన్కి వెళ్ళాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు. Of course, if the popcorn rates come down a bit, it'll be much better. భరద్వాజ గారు, రామ్ చరణ్ గారు నిన్న మాట్లాడిన ఒక షోకి వెళ్ళి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్గా అవుతున్నాయి. ఇది పాప్కార్న్ డబ్బా సినిమా థియేటర్ని చంపేస్తాను, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి రావట్లేదను భయపడుతున్నారు. అంటే బర్డెన్ చాలా ఎక్కువ అవుతుంది, పర్టికులర్గా స్నాక్స్ రేట్లు చాలా బీభత్సంగా ఉంటున్నాయి అనేది ఆయన ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశాడు. అదొకటను, అక్కడ ఇంకొకటి పెద్దకి సంబంధించిన కలెక్షన్స్ క్లారిటీ వచ్చిందని ఒకటి వార్త సర్క్యులేట్ అవుతుంది. 450 కోట్లు అని చెప్పి 450 వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసే మూడ్లో ఉన్నారు ఇప్పుడు. ఈవెంట్ జరుగుతుంది కదా ఇప్పుడు. ఒక ఈవెంట్లో దాన్ని అనౌన్స్ చేస్తారు. 450 అనేది బయటకు వచ్చేసింది, కానీ ఆ ఈవెంట్లో అధికారికంగా వాళ్ళు చేస్తారేమో చూద్దాం. చిరంజీవి గారిని చీఫ్ గెస్ట్గా పిలిచి ఆయన ద్వారా అనౌన్స్మెంట్ ఇవ్వాలనేది ప్రోగ్రామ్. అయితే ఈయన ఒక రకంగా పెద్ద సినిమా అనే కాదు, ఈ థియేటర్ అనేది ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండుంటే ఇంకొంచెం పెద్ద వసూళ్లే సాధించగలిగేది ఈ సినిమా అన్న యాంగిల్లో కూడా తీసుకోవచ్చు రామ్ చరణ్ చేసిన పాప్కార్న్ వ్యాఖ్యల్ని. ఓహో, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి రాకపోవడం వల్ల పెద్ద అదే అంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి రావడానికి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి కదా. ఈ రేట్లు మరీ ఇబ్బంది పెట్టేస్తే ఎలా అంటే ఒక ట్రే తీసుకుంటే 1700 అయిపోతుంది. అంటే ఒక 2 పాప్కార్న్లు, ఒక 2 కూల్ డ్రింక్లు తీసుకుంటే అవును దాదాపు 2000 అయిపోతే ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి పెడతారు వాళ్ళు? 350 రూపాయల కూల్ డ్రింక్ చిన్న ఇది కప్పు. అంటే టికెట్ ప్రైస్లో 3/3 స్నాక్ రేట్ ఉండేది ఇదివరకు. ఇప్పుడు స్నాక్ రేట్లో 3/3 4/3 టికెట్ రేట్ ఉంటుంది. అందుకని ఇది ప్రమాదంగా తయారవుతోంది, సినిమాని చంపేస్తోంది పాప్కార్నే అనేది చాలా కాలంగా ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్. చాలామంది బాలీవుడ్ డైరెక్టర్లు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు గతంలో. సినిమాని చంపేది పైరసీ అనుకుంటున్నారు, కానీ పైరసీ కాదండి పాప్కార్నే అని చెప్పేశారు. ఓకే, ఇప్పుడు ఈయన అది తను ఫీల్ అయ్యి చెప్తున్నాడు. అంటే తన ఎక్స్పీరియన్స్లోకి వచ్చింది ఇప్పుడు విషయం. ఎందుకు కిల్ అవుతున్నాయి అంటే కలెక్షన్లు ఎందుకు డ్రాప్ అవుతున్నాయి అనే దగ్గర వీళ్ళు డ్రైవ్ మొదలుపెట్టి ఈ థియేటర్లో ఆడియన్స్ ఫ్రెండ్లీగా లేకపోవడం వలన ఇలా జరుగుతుంది అనేది కొంతమేరకు అంచనాకు వచ్చారు. కాబట్టి ఈ అంచనాని నిర్మాతల్ని, దర్శకుల్ని, వీళ్ళని, ఇతర 24 క్రాఫ్ట్స్ ఛాంబర్ పెద్దల్ని కూర్చోబెట్టి ఇది గతంలోనే మనం హామీ ఇచ్చున్నాం అంటే నిర్మాతల సమ్మె సందర్భంగా కంక్లూడింగ్ సెషన్లో దిల్ రాజు గారు మీడియా ముందుకు వచ్చి చెప్పిన మాట అది. పాప్కార్న్ కూడా సినిమాని చంపేస్తోంది కాబట్టి మేము మల్టీప్లెక్స్ యాజమాన్యాలతో మాట్లాడి అక్కడ స్నాక్స్ రేట్లు అందుబాటు ధరలో ఉండేలాగా ప్రయత్నం చేస్తామని చెప్పాడు ఆయన. గతంలో ఎలా ఉండేది థియేటర్ల దగ్గర పరిస్థితి? సింగిల్ స్క్రీన్లు మాత్రమే ఉన్న రోజుల్లో సింగిల్ స్క్రీన్ లోపల కూడా క్యాంటీన్ ఉంటుంది. అవును, కానీ ఆ క్యాంటీన్ దగ్గర కొనుక్కునే అర్హత ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, ఆ క్యాంటీన్లో ఆ రేట్లు పెట్టి కొనలేని వాళ్ళు కూడా సినిమాకి వస్తారు అని ఒక అంచనా ఉండేది వాళ్ళకి. అందుకని గేట్ల దగ్గర లేకపోతే ఫెన్సింగ్ దగ్గర బయట నుంచి అమ్ముకునే వాళ్ళని కూడా ఎలవ్ చేసేవారు. అవును, గేట్ల దగ్గర అమ్ముకునే వాళ్ళు అలా పెట్టుకుని అమ్ముకునేవాళ్ళు. వాళ్ళ దగ్గర కొనుక్కునేవాళ్ళు, తక్కువ ధరలకు అక్కడ కొనుక్కునేవాళ్ళు. డబ్బులు పెట్టగలిగిన వాడు లోపల క్యాంటీన్లో కొనుక్కునేవాడు. అన్ని సెక్షన్స్కి స్నాక్స్ అందుబాటు ధరల్లో దొరికేవి. అందుకని సరదాగా బయట నుంచి ఒక కండో ఏదో కొనుక్కుని లోపలికి వెళ్ళి కూర్చుని సినిమా చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఏది కొనాలన్నా మినిమం 230 పెట్టకపోతే కుదరదు అక్కడ ఒక మనిషికి. ఇంకెక్కువ ఉన్నాయా? ఓకే, అంటే 230 మినిమం. మీరు 1/2 లీటర్ నీళ్లు తాగితే 60 రూపాయలు తీసుకుంటున్నారు.
బయటేమో లీటర్ 20 రూపాయలు. ఆ కాంపౌండ్ నుంచి జస్ట్ బయటకు రాగానే అందులోకి వెడితేనేమో 1/2 లీటర్ 60 రూపాయలకి అమ్మటం ఏమిటో ఎవరికి తెలియదు. పైగా వీళ్ళు జిఎస్టీ ఇష్యూస్ వస్తాయని చెప్పి బయట ఉన్నటువంటి ఇవేవి బ్రాండ్స్ అమ్మరు వాళ్ళు. అవును, వాళ్ళ ఓన్ బ్రాండ్స్ అమ్ముతారు. అవును, కాబట్టి ఆ రేట్ల మీద నడుస్తుంది అది బిజినెస్. పాప్కార్న్కి వాళ్ళు మరి ఎలా పే చేస్తారు, దానికి సంబంధించిన బిల్లింగ్ ఇస్తారు. బిల్లింగ్ అవుతుంది, కానీ ఆ రేట్లతో వాళ్ళు జిఎస్టీ కడుతున్నారు కాబట్టి ప్రభుత్వం హ్యాపీనే. కానీ ప్రేక్షకుల పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్న. ఒకానొక టైంలో కూల్ డ్రింక్ తాగండి, ఉచితంగా సినిమా చూడండి అని కూల్ డ్రింక్ పార్లర్లు ఉండే వీడియో క్యాసెట్లు వచ్చిన కొత్తలో. అంటే ఒక కూల్ డ్రింక్ షాప్లో ఒక టీవీ పెట్టి ఒక వీసీఆర్ పెట్టి సినిమా ఉచితం, కూల్ డ్రింక్ తాగండి సినిమా చూడండి అని పైరేటెడే. అప్పుడు థియేటర్లో ఆడుతున్న సినిమాలు కూడా పట్టుకు చేసేవాళ్ళు, పోలీసులు రైడ్లు చేసేవాళ్ళు, పట్టుకెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళని. ఇదంతా అంటే జనాలను ఏదో పద్ధతిలో లోపలికి లాగి కూల్ డ్రింకులు తాగిద్దాం అనేదే ప్రోగ్రాం, సినిమాని ఎరగా వేసి. ఇప్పుడు సినిమా చూడటానికి వచ్చిన వాళ్ళని పాప్కార్న్తో బాధేస్తున్నారు వీళ్ళు. ఇది తప్పు. అందుకని దీని మీద ఒక కాంక్రీట్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాంటి నిర్ణయం కనుక తీసుకోగలిగితే రామ్ చరణ్ నిజంగా ఇండస్ట్రీకి చాలా సర్వీస్ చేసిన వాడు అవుతాడు. ఈ మాట చెప్పడంతో పాటు తను హీరో కాబట్టి కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టగలిగితే, తను చిరంజీవి గారు సీరియస్గా గనక దృష్టి పెట్టగలిగితే ఈ సమస్యను పరిష్కరించగలరు. అలా పరిష్కరించాలి అని కోరుకుందాం. నిజంగానే చాలా సినిమాలకి కలెక్షన్స్ డ్రాప్ అవడానికి కారణం అది కూడా. ఎందుకు వచ్చిన గొడవ, 4 రోజులు ఆగితే ఎలాగూ అది ఓటీటీలో వస్తుంది కదా, అప్పుడు చూసుకుందాం ఇంట్లోనే అవును అని అనుకుంటున్నారు. అంటే ఇళ్లలో కూడా పెద్ద తెరలు వచ్చేసినాయి, చాలా చోట్ల హోమ్ థియేటర్లు ఉంటున్నాయి. అలాగే బ్యాచులర్స్ కూడా కలిసి డెన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు కాబట్టి అందులో హోమ్ థియేటర్ కూడా అకామిడేట్ చేసుకుంటున్నారు వాళ్ళు. అది పెద్ద ఇష్యూగా లేదు ఇప్పుడు ప్రపంచానికి. మేము అసలు థియేటర్కి ఎందుకు రావాలి అనే పరిస్థితిలోకి జనం వెళ్ళిపోయిన తర్వాత, టెక్నాలజీ వెళ్ళిపోయిన తర్వాత, మీ పాప్కార్న్తో సంబంధం లేకుండా ఎవరింట్లో వాళ్ళు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ పొందేస్తున్నారు. చిన్న టీవీలు, చిన్న సౌండ్ సిస్టము, చిన్న వ్యవహారం కాదు ఇప్పుడు. అవును. కాబట్టి మారిన సీన్ ప్రకారం ఆలోచించినా థియేటర్లు బతకాలంటే పాప్కార్న్ ధరలు తగ్గించి తీరాలి. దాని మీద సీరియస్గా ఒక యుద్ధం ప్రకటించగలిగితే డెఫినెట్గా జనం ఆయనతో కలిసి వస్తారు. కలిసి వస్తారు. ఆయన ఆవేదన సమంజసం. చూద్దానండి, ఇండస్ట్రీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఒక స్టార్ హీరో మాట్లాడగలిగారంటే మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలి. కొంత మేరకు తను నెమ్మదిగా చొరవగా మిగిలిన వాళ్ళని కలుపుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఈరోజు జరిగేటువంటి ఈవెంట్లో కూడా ఈ ప్రస్తావన చేయగలిగితే, అంటే 450 పోస్టర్లు కాదు, నిజానికి పాప్కార్న్ ధరలు కనుక మనం అదుపు చేసి ఉంటే 700 కోట్ల పోస్టర్ వేసేవాళ్ళం ఇక్కడ అనే మాట కనుక వస్తే అది సీరియస్ ఇంపాక్ట్ ఉంటుంది ఇండస్ట్రీ మిగిలిన క్రాఫ్ట్ల మీద. ప్రతి ఒక్కళ్ళు అంటే సినిమా అనేది థియేటర్కల్ రైట్స్ అమ్ముకోవడం మాత్రమే కాదు, థియేటర్ అనేది సినిమాకి ఒక ఆలంబనగా ఉంటూ వస్తుంది. అంతే కదా, దాన్ని మిగుల్చుకోవాల్సిన అవసరం ఉంది కదా. కనీసం అదేదో సెలబ్రేటివ్ మూడ్లో తీసుకెళ్తున్నారు మల్టీప్లెక్స్ వాళ్ళు. దానికోసం వచ్చే ఆడియన్స్ వేరు, వాళ్ళు మాత్రమే అనుకుంటే కుదరదు. ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ చాలా చోట్ల వెళ్ళిపోయినాయి. ప్రతి ఒక చిన్న కమ్యూనిటీ దగ్గరికి ఒక మల్టీప్లెక్స్ వచ్చింది కాబట్టి ఇది దగ్గరగా ఉంది, కన్వీనియంట్గా ఉందని లోపలికి వెళ్ళిన వాళ్ళని వీళ్ళు స్నాక్స్ పెట్టి చంపేస్తున్నారు. ఇది తప్పు. అందుకని ఏదో ఒక సౌలభ్యం ఉంది కదా అని వస్తే వాళ్ళ మీద మీరు రేట్లు పట్టుకొని దాడులు చేస్తే ఎలాగా? ఈ రెండోసారి సినిమా అనే ఆలోచన రాదు ఇంకా. అంటే సింగిల్గా వెళ్ళే వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఒక పర్సనల్ లోన్కి వెళ్ళాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు. అది తప్పు. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు వన్